ఉండవు, యువత పాడైపోవడం లాంటి నైట్ పెట్రోల్కి వెళ్ళమంటే జీపులు ఆగిపోయే పరిస్థితి. మరి అది గమనించిన తర్వాత ఎస్పీ గారు కూడా చెప్పాం. ఆయన కూడా మరి మన డిమాండ్ని ప్రభుత్వానికి తెలియజేశారు. అయినప్పుడు కూడా ప్రభుత్వం ఆర్థిక పరిస్థితుల్లో 3000 జీపుల్ని మొత్తం మనం కొనడానికి ఆల్రెడీ మనం తీర్మానం చేసాం. కానీ ఆర్థికంగా ఇబ్బందుల వల్ల కొనలేకపోతున్నాం. కాబట్టి ముందు ప్రజల ప్రాణాలు రక్షించడం కోసం పోలీసులు ఏదైతే కష్టపడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా మనం సహాయం చేయవలసిన అవసరం మన బాధ్యతగా గుర్తించి ఈరోజు మరి రూరల్ స్టేషన్లో ఒక జీపు, అదేవిధంగా టౌన్ కూడా ఒకటి నా ఫ్రెండ్స్ ఎవరో P4లో కొనిస్తా అన్నారు, వాళ్ళకు కూడా మహేంద్ర ఇస్తానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది మన బాధ్యతగా ఫీల్ అవుతున్నాం, అంతేగాని ఇది గొప్ప కోసం కాదు. ఇది ప్రజల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత పోలీసు మీద ఉంది. కాబట్టి వాళ్ళకి సహకరించవలసిన బాధ్యత రాజకీయ నాయకులకు కానీ ప్రజలకు కానీ ఉంది. ఈ యొక్క కార్యక్రమాన్ని విచ్చేసిన మన ఎస్పీ గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, సిఐలకి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి అందరికీ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మీరు దీన్ని జాగ్రత్తగా యూటిలైజ్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడవలసిందిగా నేను కోరుతా ఉన్నా. నైట్ పెట్రోలింగ్ చేయండి, అదేవిధంగా గంజాయి అనేది ఇక్కడ లేకుండా చేయవలసిందిగా కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇంకేదైనా అసాంఘిక శక్తులు తలెత్తినప్పుడు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి దాన్ని మరింత బాగా చేయాలి. అదే మనకు వచ్చిన ఏదైతే అపవాదులు ఉన్నాయో ఇవాళ ఏసీబీ ట్రాబుల్ కానీ ఇలాంటివన్నీ లేకుండా మనకు మంచి పేరు వచ్చే విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేయాలని, ఫ్రెండ్లీ పోలీసింగ్ చేయాలి. దాంతోపాటుగా లా అండ్ ఆర్డర్ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్పీ గారికి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారందరికీ కూడా నేను డెఫినెట్గా తాడిపూడి యొక్క ప్రజల యొక్క మాన ప్రాణాలు కాపాడతారని ఆశిస్తూ ఈరోజు ఈ వెహికల్ ఎస్పీ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.